త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీ రాజు గారు. సెల్ నెంబర్ 8885647696. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే మేషరాశి వారిదే. మీరు పుట్టుకతోనే భగవంతు నుండి అనేక వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే మేషరాశి వారి అదృష్టానికి కారణం ఏమిటి, అలాగే ఆ భగవంతుడి నుండి వీరు పొందిన వరాలు ఏమిటి అనే విషయాలతో పాటుగా మేషరాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలు సాధించడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిది మామూలుగా ఉండే అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక వరాలను ప్రసాదించాడు. కాబట్టే వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నింటినీ సులభంగా జయించగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు, అలాగే భగవంతు నుండి వీరు పొందిన వరాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది. కేవలం స్త్రీలకు లేదా పురుషులకు అనేటువంటి భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అదృష్టం ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు దయ, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. అలాగే వీరు ఒక వ్యక్తిని నమ్మారంటే వారిపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకుంటారు. అలాగే వీరికి నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే మీరు ఒక వ్యక్తిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లయితే వారి అభిప్రాయాలను మార్చడం ఎవరి తరం కాదు. అలాగే వీరు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. వీరి జీవితం ఎప్పుడూ కూడా అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా వీరికి వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది. అలాగే మీరు చూడడానికి అందంగా ఉంటారు. అంతేకాకుండా కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడంలో మంచి అభివృద్ధిని కలిగి ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా వీరికి సహనం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే కోపం చాలా సులభంగా వస్తుంది. అయితే వీరు ఏదైనా ఒక విషయంలో ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. వీరికి మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అయితే వీరు పొగడ్తలకి నమ్మరు. అలాగే ఎంతటి పనులైనా సులభంగా పూర్తి చేయగల నేర్పుని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు. సంపాదన విషయంలో వీరిది అదృష్టం అని చెప్పవచ్చు. మీరు ఏ రంగంలో ప్రవేశించినా సంపాదన పరంగా లోటు ఉండదు. అలాగే వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి వాటిపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, అలాగే అదృష్టాన్ని తెచ్చే వారం శుక్రవారం. అయితే ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రాశి వారికి భగవంతుడు ఇచ్చిన వరమే వీరి ఆర్థిక పరిస్థితి. ముఖ్యంగా వీరికి పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతులతో ఎప్పుడూ ధనం ప్రవాహంలా ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుంది. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ దినదినాభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో అలాగే వీరికి వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు వ్యాపారంలో వ్యక్తిగతంగా అభివృద్ధి చెందిన వారి కంటే భాగస్వామ్య పరంగా అభివృద్ధి చెందిన వారు ఎక్కువ శాతం ఉంటారు. వీరికి వ్యాపార పరంగా జీవిత భాగస్వామి నుండి, అలాగే జీవిత భాగస్వామి బంధువుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువర్గం నుండి వీరికి వ్యాపార పరంగా ఎంతో సహకారం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు అనే విధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అలాగే
ఈ రాశి వారు వృత్తిపరంగా కెరియర్ పరంగా చాలా అభివృద్ధిని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించే వారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. అలాగే వీరికి విద్యాపరంగా నూతన విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అలాగే సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు వీరికి సులభంగా సఫలమవుతాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు క్రీడారంగంలో ప్రవేశించిన, కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపుని పొందగలుగుతారు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల ప్రభావం వల్ల వీరు ఏవైనా ఇబ్బందులు కలిగి ఉండాలేమో కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎక్కువ శాతం ప్రేమ వివాహాలను చేసుకుంటారు. అదేవిధంగా ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుండి వీరికి ఆర్థికంగా సహాయం లభిస్తుంది. అలాగే వీరికి కుటుంబం నుండి, కుటుంబ సభ్యుల నుండి ఎప్పుడూ కూడా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడూ కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ వీరికి అదృష్టం అనేది ఎప్పుడూ వెంటే ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరిని అంతగా బాధించవు. అయితే ఈ రాశి వారు ఉన్నటువంటి కోపం, మొండితనం వంటి వాటి వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండటం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే వీరు ఇతరుల మాటలను అస్సలు లెక్క చెయ్యరు. కొన్ని సందర్భాల్లో అనుభవజ్ఞుల సలహాలను పాటించడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. అయితే వీరు చాలా విషయాల్లో వీరు తీసుకున్న నిర్ణయాలను మాత్రమే పాటిస్తారు. ఇతరుల నిర్ణయాలకు గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటి వారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా వీరు మానసికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువులను అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీరికే కష్టం వచ్చినట్టు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నటువంటి కోపం, మొండితనం వంటివి తగ్గించుకోవడం వల్ల జీవితంలో మరింత అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఎదుటి వారి అభిప్రాయాలకు గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం, పెద్దలను గౌరవించడం వంటివి కూడా మీరు పాటించాలి. అలాగే వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. వీరు ప్రతి అమావాస్య తిథి రోజు బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదుకు తాంబూలాన్ని ఇవ్వాలి. అలాగే ఈ రాశి వారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాన్ని పాటించాలి. అలాగే శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు, బెల్లం, కందులు, మినుములు దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. సో చూసారు కదండి, ఈ రాశి వారిని అదృష్టం ఏ విధంగా వరించింది, అలాగే వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలు ఏమిటి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.